బొమ్మ. జానకి, ఒక్కసారి లేవా, నీ జ్ఞాపకాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఒక్కసారి లేవా. కోనేటి కలువలు కళ్ళు, గోదారి పాయలు జళ్ళు, చిన్నారి చెంపలు చూడు, ఎర్రాని మంకెన పూలు. ఎవరో తెలిసిందా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ? ఓ చిట్టి పావడ కట్టి, పాదాలకు పట్టీలెట్టి, చుక్కల్లో జాబిలి వచ్చి మన ముందే ఉన్నట్టుంది. ఎవరో కాదమ్మా ముద్దుల ఈ పుత్తడి బొమ్మ, సీతమ్మంటి మా చక్కని జానకి లేవమ్మా. పంచేయి. నా మీద నీకు ప్రేమ, గౌరవం, కనీసం జాలి ఏదైనా ఉంటే చచ్చిపో. మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా, చేదో ఆవేశంలో అంటున్నాను అనుకోవద్దు.
దాచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. కాలాలు దాచిన కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. ముళ్ళ కంచెల్ని దాటని కంచికి చేరని కట్టు కథలాట, గుండె కాయాలు పాడిన మౌనాలు వేసిన చిక్కు ముళ్ళ పాట. కీలు బొమ్మలాట, ఇది తోలు బొమ్మలాట, కట్టు కథలాట, ఇది చిక్కు ముళ్ళ పాట. చిన్నారి దీపమా నీకింత శాపమా, కోవెల్లో వెలిగిన లోకానికి లోకువా. చీకట్లో చంద్రుడా లోగుట్టు చెప్పరా, తెల్లాని బ్రతుకులో నల్ల మచ్చలేందిరా. ఏ భాష కందనిది బ్రహ్మరాతరా, ఏనాడు ఆగనిది బ్రతుకు జాతరా. నదిలా కథలా విధి కదిలే వేళ, కలలా కరిగే కాలం గెలిచేనా, కాలం గెలిచేనా. కిల్లు బొమ్మలాట, ఇది తోలు బొమ్మలాట, కట్టు కథలాట, ఇది చిక్కు ముళ్ళ పాట. కాలాలు దాచిన కన్నీళ్లు పంచిన కీలు బొమ్మలాట, ఇది దేవుళ్ళు చేసిన తప్పుల ఒప్పుల తోలు బొమ్మలాట. మీ ముగ్గురు ఎవరో నాకు తెలీదు. బ్రతికుండగా మీ ముగ్గురికి నాకు పరిచయం ఉందో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు బ్రతికినంతకాలం ఎవరి కోసం బతికారో తెలియదు, కానీ మా కోసం చనిపోయారు. మీ చావుని మాకిచ్చేశారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. నేను చేసింది నేరం, పాపం, అవసరం. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని బాధ పెట్టలేదు, కానీ మీ ఆత్మల్ని సంతోషపెడుతున్నానో బాధ పెడుతున్నానో తెలీదు. నేను చేసింది చెడే, కానీ అది మంచి కోసం. నేను అనుకున్నది జరగాలని నన్ను ఆశీర్వదించండి. మీ విషయంలో నాకు మిగిలిన ఒకే ఒక తృప్తి ఏంటో తెలుసా? హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి ఒక మంచి వ్యక్తి చేతుల మీదుగా మీకు అంత్యక్రియలు జరిపించడం. అదొక్కటే నాకు మిగిలింది, మీకు నేను ఇవ్వగలిగింది. అయిపోయింది. చెయ్యాలనుకున్నదంతా చేసేశాం. నువ్వు మా వైపే ఉన్నావు. ఏడిపించాలనుకున్నాం కదా, నీకు ఏడిపించే వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే
నువ్వు చేసే పని అదే కదా. బాగా సహాయం చేశావు. అంతా అనుకున్నట్టే జరిగింది. అవును స్వామి. ఇప్పుడు మా ఇళ్లలో మైల మేము గుడికి రావచ్చా? మామూలుగా అయితే మైల, కానీ ఇది మైల కాని మైల. మనుషులు చచ్చిపోతే మైల కాదు స్వామి, కానీ మనసులు చచ్చిపోతే అదే నిజమైన మైల. ఇప్పుడు మా రెండేళ్లకు పట్టిన మైల అదే. ఎవ్వరి మనసులు బ్రతికి లేవు స్వామి, అన్నీ చచ్చిపోయాయి. మా మనసులు మేం చంపుకోవడానికి నీ సాయం అడిగాం, నువ్వు చేశావు. నిన్నింకొక కోరిక కోరతాం. అదేంటో తెలుసా? దయచేసి ఏ తల్లులకి ఇవ్వద్దు, ఏ ఆడదానికి ఇలాంటి కష్టాలు కలిగించొద్దు. అవును స్వామి, ఇక మాకు మిగిలింది చావే. ఇంక ఏది కోరం. మాలాంటి తల్లులుండకూడదు, మాలాంటి అత్తలుండకూడదు, మాలాంటి ఆడవాళ్లు ఉండకూడదు. ఈ ఒక్క సహాయం చెయ్యి. ఇప్పుడు నా కొడుకు కోడల విషయంలో నాకే బాధ లేదు. ఇక మిగిలింది నందిని, అది కూడా నా కోడలే. దానికి ఇకనైనా మంచి భవిష్యత్తునివ్వు, మంచి జీవితాన్నివ్వు. ఇప్పటి వరకు నా కొడుకు కోసం, జానత్ కోసం తప్పించాను, బతికాను. ఇక నుంచి నందిని కోసం బ్రతుకుతాను, బతకాలి కూడా. ఈ ఒక్క విషయంలో సాయం చేయి స్వామి. దేవుడికి కూడా మనసుంటుందని నిరూపించుకో. దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. ఇప్పటిదాకా దానికి చేసిన అన్యాయానికి అనుక్షణం చస్తూ బ్రతుకుతున్నాను. దానికి ఏం కాకూడదు. నందిని బావుండాలి. ఈ ఒక్క విషయంలో సాయం చెయ్యి. ఏంటి ఇది? నా విజయ్ పక్కన నేనే బాగుంటాను అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు మహేష్ పక్కన నిన్ను చూస్తుంటే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు.
విజయ్కి నేను, మహేష్కి నువ్వేమో, కానీ ఇద్దరు ఒకటేగా. అందుకే తేడా వచ్చిందేమో. అదే వాడిద్దరైతే ఈరోజు నువ్వు బ్రతుకుండేదానివి కాదు. నేను చనిపోయి ఉండాల్సింది. నువ్వు తొందరపడ్డావు, నేను లేట్ అయ్యాను. జానకి నా శత్రువు, నా సవితి. నా బ్రతుకులో నాకు గిట్టని మనిషి అంటూ ఒకతుందంటే అది అదే జానకి. అది నాకొద్దు, ఈ ప్రపంచానికే వద్దు. అది పుట్టింది నన్ను ఏడిపించడానికి, నన్ను దోచుకోవడానికి, నాది అనేదంతా లాక్కోవడానికి. అది నాకు నచ్చలేదు. కానీ ఇదంతా అబద్ధం. నాకు తెలుసు అది చాలా మంచిది, చాలా మొండిది, అమాయకురాలు. తనకే పాపం తెలీదు. నేనే దాన్ని ఏడిపిస్తున్నాను. దాని బ్రతుకు మొత్తం లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నాకు అదంటే ఇష్టం, దాని బ్రతుకంటే ఇష్టం. అదన్నా దాని బ్రతుకన్నా అర్థం మహేష్. ఇది నిజం. దాని ప్రేమంటే నాకు ఇష్టం. ఏం చేయను. అందుకే దాన్ని నేను బలవంతంగా లాక్కున్నాను, దాన్ని ఏడిపిస్తున్నాను. నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుసు, కానీ తప్పదు. నాకు కావాలి. నేను బ్రతకాలి అంటే నాకు దాని బ్రతుకు అవసరం. అది నేను బ్రతుకున్నంత వరకు దానికి తెలీదు. బహుశా నేను చచ్చాకైనా తెలుస్తుందో లేదో. ఈరోజు మహేష్ ని బయటికి తీసుకెళ్ళమన్నాను. తను తీసుకెళ్ళనన్నాడు. నాకు కోపం వచ్చింది. అలిగి గదిలో ఉంచి బయటికి వచ్చేశాను. వచ్చేశాక తెలిసింది నేనెందుకు బయటికి రావాలి. మహేష్ చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్లే హక్కు నాకు లేదా? అయినా తనని అడగాల్సిన అవసరం ఏంటి? నన్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత తనది. వాడు నా వాడు. పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదనిపించింది. చరచర లోపలికెళ్ళాను. లోపల చూస్తే జానకి ఫోటో ముందు కూర్చొని ఏడుస్తున్నాడు. నాకు చచ్చిపోవాలనంత కోపం వచ్చింది. ఆ ఫోటో పగలగొట్టేశాను. కాళ్ల కిందేసి తొక్కేశాను. మహేష్ నన్ను కొట్టాడు. బాధేసింది, కోపం వచ్చింది. వెళ్ళిపోయాడు. మహేష్కి అంతవరకే తెలుసు. కానీ నా చేతిలో పగిలిన ఆ గాజు పలుకు నా అరచేతిని గుచ్చుకుందన్న విషయం వాడికి తెలీదు. దానంతటా అది జరిగింది కాదు, నాకు నేనుగా చేసుకున్నది. ఇందులో జానకి తప్పే ఉంది. నేనెందుకు తన ఫోటో పగలగొట్టాలి? దాని ప్రేమని నేను కదా లాక్కుంది. అది దాని ప్రేమ కాబట్టి దానికి నేనంటే ఇష్టం లేదు. దాన్ని ఇష్టపడకపోవడం నా తప్పు. అది నన్ను ఇష్టపడకపోవడం
దాని తప్పు కాదుగా, అర్థం చేసుకున్నాను. కానీ నేను అర్థం చేసుకున్న విషయం మహేష్కి తెలియకూడదు. తెలిస్తే వాడు జానకి దగ్గరికి వెళ్ళిపోతాడు. అది నాకిష్టం లేదు. నేను చచ్చేదాకా వాడు నాతోనే ఉండాలి. అది అది నా పంతం. ఆ పంతం పేరు ప్రేమ. నాకెందుకో ఇవాళ జానకిని చూడాలనిపించింది. వెళ్ళాను. నేను దాని దగ్గరికి వెళ్ళిన విషయం గాని, దాన్ని చూస్తున్న విషయం గాని తనకి తెలీదు. నేను వెళ్ళేటప్పటికి అది నన్ను తిడుతుంది. నేను దాని జీవితం మొత్తం నాశనం చేశానని నన్ను తిడుతుంది. నిజమే కదా. అందుకే మనసులోనే క్షమాపణ చెప్పుకొని అక్కడి నుంచి వచ్చేశాను. మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలనుంది. కానీ ఆ పని చేస్తే నేను నందిని ఎందుకు అవుతాను? అందుకే నాకు నేను చెప్పుకుంటున్నాను, నందిని నిన్నలా మార్చేశానే, నన్ను క్షమించవే. నీ నందిని.